నెల్లూరు జిల్లా కావలి మండలం ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి హాజరయ్యారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు తటవర్తి రమేష్ కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. గతం కంటే భిన్నంగా ఆర్యవైశ్యులకు అన్ని విధాలుగా అండగా ఉంటామంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. వ్యాపారానికి పెట్టింది పేరైనటువంటి ఆర్య వైశ్యులకు సంబంధించి నెల్లూరు జిల్లా కావలి మండల ఆర్యవైశ్య మహాసభకు సంబంధించి అధ్యక్షుడిగా తటవర్తి రమేష్ని ఈరోజు ఎన్నుకున్నారు. వారి కార్యవర్గం ఈరోజు ప్రమాణ స్వీకారం చేసింది. కానీ ఇక్కడ నలుమూల నుంచి కూడా అతిథులు వచ్చారు. ఒకసారి ఇక్కడ రమేష్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈరోజు మీరు ఆర్యవైశ్య మహాసభ కావలి మండల అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఎలా అనిపిస్తుంది ఈరోజు మీకు? చాలా ఆనందంగా ఉందండి. నన్ను ఏకగ్రీవంగా కావలి మండల ప్రజలు ఎన్నుకున్నందుకు, అదేవిధంగా రాష్ట్ర స్థాయి నుంచి కానీ జిల్లా స్థాయి నుంచి కానీ మండల స్థాయిలో నుంచి వచ్చి సభ సక్సెస్ కావడానికి కారకులైన మా ఆర్యవైశ్య ముద్దుబిడ్డలందరికీ కూడా నా నమస్తమాంజలు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. అలాగే ఈరోజు ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈరోజు పేద ఆర్యవైశ్యులకి రమేష్ ఇచ్చేటటువంటి భరోసా ఏంటి? మేము ఒక 30 మందికి ఒక 10,000 రూపీస్ లెక్కన 30 మందికి అమౌంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు ఇస్తాము. మేము వాళ్ళకి ఆరోగ్యం బాగలేని వాళ్ళు కావచ్చు, తర్వాత రకాల వికలాంగులు కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, రకరకాలుగా 30 మెంబర్స్కి ఈరోజు ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఏ విధమైన ఇబ్బందులు ఉన్న ఆర్యవైశ్యులు ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎనీ డిపార్ట్మెంట్స్ పరంగా కానీ ఏ ఇబ్బందులు ఉన్నా కూడా 24/7 కావలి ఆర్యవైశ్య కమిటీ ముందుంటుంది. ఇంతవరకు చూడని కమిటీని మీరు ముందు చూడబోతారు. అలాగే ఈరోజు రమేష్ యొక్క కార్యవర్గాన్ని ఆశీర్వదించేందుకైతే ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నాయకులు ఈరోజు తంగుడు రామకృష్ణ గారు ఇక్కడికి వచ్చారు. సార్, ఈరోజు కావలి ఆర్యవైశ్యులకు మీరు కావలి ముద్దు బిడ్డగా ఎలాంటి ఆశీస్సులు ఇవ్వబోతున్నారు? నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే చదివాను, ఇక్కడే ఉద్యమాలు చేశాను. అనేకము ఇక్కడి నుంచే నా ప్రస్తావన స్టార్ట్ అయింది. ఈరోజు ప్రపంచ స్థాయిలో ఉన్న కావలి అనేది నాకు మొదటి మెట్టు, నాకు పిల్లరు. నా స్ట్రాంగ్ మెసేజ్ అంతా కూడా కావలి నుంచే ఉంది. కావాలని ఎప్పటికీ మర్చిపోను. ఇక్కడ ఏ చిన్న విషయం జరిగినా ఎక్కడున్నా వస్తూ ఉన్నాను. అలానే రమేష్ గారికి చెప్తున్నాను, ఆయన రాజకీయంగా సాల్వ్ చేయలేకపోతే ఉద్యమపరంగా ఎప్పుడు పిలిచినా కానీ నేను ముందుంటాను. అలానే రమేష్ గారికి వాళ్ళ టీంకి కూడా ఉన్నత పదవులు కల్పిస్తాను. తర్వాత వాళ్ళని త్వరలోనే వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యల మీద మాట్లాడతాను. ఒకరికొకరం తోడుంటాము. ఏ సమస్య వచ్చినా ఒక తాటి మీద నిలబడతాము. మన హక్కుల కోసం పోరాడతాము. రాజ్యాంగ పరంగా రోజు రోజుకి మనకు అనేక హక్కులు పోతూ ఉన్నాయి. ఆ హక్కుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి ఫలాలు కూడా మనకు అందడం లేదు. మనలో కూడా బీదవాళ్ళు 60% ఉన్నారు. ఇవన్నీ గుర్తు చేసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి గుర్తు చేస్తాము. అలాగే ఈరోజు జిల్లా నుంచి వచ్చినటువంటి ఆర్యవైశ్య ప్రముఖులు ఉన్నారు. మహాసభ ప్రధాన కార్యదర్శి ఉన్నారు. సార్, చెప్పండి, ఈరోజు మీరు ఎలాంటి ఆశీర్వాదం మీరు ఇవ్వబోతున్నారు కావలి టీంకి? కావలి పట్టణానికి మంచి శుభపరిణామం. ఎందుకంటే ఒక యువకుడు అమిత ఉత్సాహవంతంగా ఈ యొక్క కావలి పట్టణం ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడిగా మరి తటవర్తి రమేష్ గారు ఎన్నిక కావడం, వారికి ఆర్యవైశ్య మహాసభ తరఫున ఎల్లవేళలా సహకారం అందిస్తాం. మరి మా పెద్దలు టీజీ వెంకటేష్ గారు, వారి ఆధ్వర్యంలో ఆర్యవైశ్య మహాసభ నడుస్తుంది. మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, పట్టణ స్థాయి నుంచి అన్ని వేళలా కూడా మరి టీజీ వెంకటేశ్వర గారు ఆశీస్సులతో మరి కొంజేటి రోసయ్య గారు తదనంతరం వారి ఈ యొక్క మహాసభను నడిపిస్తున్నారు. వారి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మరి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ మరి ఆర్యవైశ్యుల మీద కనీసం 90% మొగ్గు చూపించి ఆర్యవైశ్యులకి ఒక మేలు చేయాలి, వారికి ఎన్నో సంక్షేమ పథకాలు అందించాలి. ఆర్యవైశ్యుల్లో కూడా పేదలు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు, చిరు వ్యాపారస్తులు ఉన్నారు. వారందరికీ కూడా ప్రభుత్వం తరఫున రావాల్సిన రాయితీలు అన్నీ కూడా ఏర్పాటు చేస్తాం మహాసభ తరఫునని. అలాగే రమేష్ గారికి కూడా ఆర్యవైశ్య మహాసభ నుంచి వారికి మహాసభ తరఫున ఆశీస్సులు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. అలాగే ఈరోజు ఎన్నిక కాబట్టేటువంటి సభ్యులు ఎవరైతే ఓరుగంటి రామకృష్ణ ఉన్నారు. సార్, చెప్పండి, మీ బాధ్యత పెరిగింది, ఎలాంటి బాధ్యత ముందుకెళ్ళబోతున్నారు? ఆర్యవైశ్యులకు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? మా అధ్యక్షులు గారు చెప్పారు కదా ముందుగానే,
ఆయన అడుగుజాడల్లో మేము నడుస్తాము. ఆయన పేదోళ్ళకి చదువుకునే వాళ్ళకి కానీ ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోయినా కానీ వాళ్ళకందరికీ ఒక 30 మందిని ఈరోజు సెలెక్ట్ చేస్తున్నాము. వాళ్ళు కూడా వచ్చున్నారు కొంతమంది వాళ్ళల్లో, కానీ సమయాభావం వల్ల వాళ్ళని భోంచేసి రమ్మన్నాము. వాళ్ళు భోంచేసి వచ్చిన తర్వాత ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. అలాగే ఈరోజు ట్రెజరీగా ఎన్నిక కాబట్టి చక్రి మన ముందున్నారు. ఈరోజు చెప్పండి, మీరు ఎలాంటి భరోసా అంటే ఈరోజు ప్రధానంగా ఇంత పెద్ద ఎత్తున అంటే జిల్లా వ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రముఖులు తరలి వచ్చారు మిమ్మల్ని ఆశీర్వదించడానికి, ఎలా అనిపిస్తుంది మీకు? మొదటగా మా అధ్యక్షుల వారికి నేను కృతజ్ఞతలు తెలపాలి, ఎందుకంటే నన్ను కోశాధికారిగా ఎన్నుకున్నందుకు. రెండవది మా అధ్యక్షుల వారిది ఏంటంటే ఒక యూనిటీగా ఉండాలి, మన కమ్యూనిటీలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒక యూనిటీగా ఉండాలి. ఒక యూనిటీగా ఉండి ఏదైనా సమస్య అంటూ వస్తే ఒక పేదవాడికి అందరూ కలిసి సహాయం చేయడం, అలాగే మన కమ్యూనిటీలో ఎవరికైనా సమస్య అంటూ వస్తే దాన్ని సాల్వ్ చేయడం, దానికి మేమంటూ ఉన్నాం అనే ఒక ధైర్యాన్ని కల్పించడం. మా అధ్యక్షుల వారు సారథ్యంలో మేము కూడా ఉంటాము. ఖచ్చితంగా మా అధ్యక్షుల వారు ఎలా చెప్తే అలా నడుచుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అలాగే ఏదైతే ఈరోజు నెల్లూరు జిల్లా కావలి మండల ఆర్య వైశ్య మహాసభకైతే మాత్రం రాష్ట్ర నలుమూల నుంచి వచ్చి వీరికి ఆశీర్వాదం తెలియజేయింది. ఏదైతే నిరుపేద ఆర్య వైశ్య ఉంటారో వారికి అన్ని విధాలు కూడా అండగా ఉంటామంటూ కూడా కమిటీ సభ్యులు తెలియజేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, కావలి నుండి.